హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఆయుర్వేదం అంటే ప్రకృతి నేర్పిన ఆరోగ్యం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో వాతావరణం మార్పు కొద్దీ కొత్త జబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది. సో వేడికి తగ్గట్టుగా డిహైడ్రేషన్ పెరిగిపోతుంది అండ్ అలాగే ఫుడ్ పాయిజనింగ్ కూడా ఈ కాలంలోనే ఎక్కువ అవుతుంది అన్నట్టుగా కూడా విన్నాను. అంటే మొత్తానికి సమ్మర్ ఇష్యూస్ కి మీ దగ్గర ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి సార్? మెడిసిన్స్ కాదమ్మా, సలహా చెప్పగలను. మెడిసిన్స్ కూడా ఉన్నాయి, కాదంటలేదు. కానీ ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సమ్మర్ వచ్చేసరికి ఏమవుతుందంటే మన బాడీ నుంచి చెమట పట్టడం వల్ల మన బాడీ నుంచి మినరల్స్ బయటకు వెళ్ళడం అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. అదే డీహైడ్రేషన్. హైదరాబాద్లో అదృష్టవశాత్తు చెమట పట్టదు. కానీ మీరు బయట తిరిగి రండి, వాకింగ్ చేసి రండి, చెమట పట్టినా పట్టపోయినా మీరు మొహం కడుక్కుంటూ ఉంటే ఆ నీళ్లు ఉప్పగా తగులుతాయి. దాని అర్థం ఏంటి? మీకు తెలియకుండా చెమట పట్టపోయినా కూడా మీ బాడీలో ఉన్న ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో బయటకు వెళ్ళిపోవడం వల్ల డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. అందుకనే సమ్మర్లో మనకు తెలియకుండానే వింటర్లో 2 లీటర్లు తాగేది సమ్మర్లో 4 లీటర్లు తాగుతాం. ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటేనమ్మా, షుగర్ లేని వాళ్ళు అయితే కనుక కొద్దిగా షుగరు, కొంచెం సాల్టు, ఒక చింతపండు కానీ ఆమ్లా కానీ ఇలా పులుపు పదార్థాలు. ఇప్పుడు పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఆ పచ్చి మామిడికాయని పొయ్యి మీద కాల్చుకుని ఉడకబెట్టి దాని జ్యూస్ తీసి ఉంచుకోవాలమ్మ. దాని పేస్ట్, ఆ పేస్ట్ కొద్దిగా పులుపు కోసం వేసుకుని మీరు వాటర్లో కొంచెం చక్కెర వేసుకుని, లేకపోతే నిమ్మకాయ పిండుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు. ఇలాగా సాల్ట్ కంపల్సరీగా ఉండాలమ్మ. ఈ కాంబినేషన్ తోటి కనుక మనం డైలీ డ్రింక్ తాగితే ఈ డీహైడ్రేషన్ అనే దాని నుంచి అద్భుతంగా బయటపడవచ్చు. రెండోది, వేడి శరీరాలు ఉంటారమ్మా, బాగా వేడి చేస్తుంది. ఈ సమ్మర్లో ఏమవుతుందంటే వాటర్ సరిపడి తాగకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ విపరీతంగా పెరిగిపోతుంది. కామెర్లు కూడా బాగా వస్తాయమ్మా. ఇప్పుడు కామెర్లు ఎందుకు వస్తాయంటే మనం వర్షాకాలంలో ఈ డ్యాముల దగ్గర ఫ్లో బాగుంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాటర్ బయటకు వెళ్ళిపోవాలి. సమ్మర్ వచ్చేసరికి ఏమవుతుందంటే వర్షాకాలం ఆగిపోయిన 6 నెలల వరకు అక్కడ నిలబడిపోతాయి కాబట్టి దాంట్లో ఈ బ్యాక్టీరియా అనేది అమీబియాసిస్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది, గ్రీన్ ప్లాంక్టన్ పెరిగిపోతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ కలుషితమైన నీరు తాగటం వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుంది. సమ్మర్లో మీరు చూసుకోండి అమ్మా, ఈ పసిరికలు అనేది అంటే కామెర్లు అంటాం కదా మనం, జాండిస్, ఇది విపరీతంగా పెరుగుతుంది. కారణం ఏంటంటే వాటర్లో ఉన్న కల్మషం. ఆ కల్మషం పోవాలంటే ఏం చేయాలి? మీరు కొద్దిగా రాక్ సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, మీరు ఒక 10 లీటర్లు వాటర్ తీసుకున్నారు, అందులో మీరు జస్ట్ 2 గ్రామ్స్ రాక్ సాల్ట్, 2 గ్రామ్స్ బేకింగ్ సోడా కలపండి. ఆ వాటర్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. గొప్పతనం ఏంటంటే ఆ వాటర్ ఆల్కలీన్ వాటర్ కింద మారుతుంది. ఎసిడిక్ నేచర్ అనేది తగ్గిపోతుంది అందులో ఏమన్నా ఉన్నాయి కూడా. ఆ వాటర్ తాగడం వల్ల స్లోగా కొన్ని నెలలకు కొన్ని సంవత్సరాలకు మీ బాడీ ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలీన్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఈ ఆల్కలైన్ వాటర్ కోసం అసలు 100,000 ఖర్చు పెడుతున్నారమ్మా. అంత చిన్న దీంతో మనం ఒక అద్భుతమైన పరిష్కారాన్ని మనం చేసుకోవచ్చు ఇంట్లో, చాలా సింపుల్గా, హ్యాపీగా. అది మళ్ళీ ఫిల్టర్ చేయాలి లేదంటే ఫిల్టర్ చేయట్లేదమ్మా, అలా ఉంచేసి ఏముండదు. అలాగే వాటర్లో కల్మషం పోవాలన్నా కూడా ఒక రాగి ప్లేట్ అందులో వేసుకోండి. ఆ వాటర్లో ఒక ఇంత ప్లేటు ఉదయం వేయటం అమ్మ, మన్నాడు ఉదయం శుభ్రంగా కడిగి వేసుకుంటాం. అంటే ఆ నీటిలో ఏ అయితే క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఎక్స్ట్రా ఉన్నాయో మీ ఆ రాగి ప్లేట్ రంగు మారింది అంటే ఉన్నట్లు లెక్క. అది అబ్జర్వ్ చేసుకుంటుంది, అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒక రాగి, వెండి, బంగారం ఈ 3 కూడా ఈ మట్టి దాంట్లో అంటే ఇంకా అద్భుతం అనుకోండి. అంత మట్టిది, తర్వాత రాగిది, తర్వాత వెండి, తర్వాత బంగారం. ఏమైనా సరే మనం ఏం చేస్తాం, ఆ ఇచ్చిన వస్తువులు తల్లిదండ్రులు మీ ఆడపిల్లలకి ఏం చేస్తారు, పెళ్లి చేసినప్పుడు వెండి వస్తువులు పెడతారు, అవి మీరు బీరువాలో దాచేస్తారు. అలా కాదమ్మా, ఆ గ్లాస్ తోటి నీళ్లు తాగడం, ఆ కంచంలో అన్నం తినడం, ఇలా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే అనేక విషయాల్ని ఈ లోహాలు అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకనే రంగు మారుతుంది. చూడండి, రంగు ఎందుకు మారింది? దాని న్యాచురాలిటీ నుంచి పక్కకి ఎందుకు వెళ్ళింది? అది అక్కడ ఏమవుతుందంటే ఈ వాటర్లో ఉన్న క్లోరైడ్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, యాసిడ్స్ కానీ అది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కలర్ మారిపోయింది. గ్రీన్ కలర్ అయిపోతుంది. అప్పుడే గ్రీన్ కలర్ అవ్వచ్చు, డార్క్ బ్రౌన్ అవ్వచ్చు, ఇలా రకరకాల కలర్స్. దాన్ని మనం చింతపండుతోటి కడిగితే తల మెరుస్తుంది మళ్ళీ. అప్పుడు మళ్ళీ దాన్ని ఫ్రెష్గా అందులో వేసుకోవడం వల్ల ఈ వాటర్లో ఉన్న కలుషితం అనేది మ్యాక్సిమమ్ బాగు చేసేది జస్ట్ ఆ రాగి ప్లేట్ అమ్మ. దాన్ని వాటర్లో వేసుకుంటే సరిపోతుంది. అందుకనే రాగి బిందులు, రాగి బాటిల్స్ ఇవాళ విపరీతంగా వచ్చేసినాయి, వాటిలో తాగుతున్నారు. అది ఎంతవరకు శుభ్రం చేస్తారు అనే దాని మీద ఆ తాగిన వాటర్లో ఫలితం ఉంటుంది తప్ప ఏదో రాగి బిందులో తాగేస్తున్నాం మనం రోజు అనుకోవడం కాదు. దాన్ని వాష్ చేసేటప్పుడు కూడా నిమ్మరసం కానీ, చింతపండు కానీ ఇలాంటివి వాడినప్పుడే ఆ యాసిడ్స్ అన్నీ క్లీన్ అయిపోయి అది మళ్ళీ
ఒరిజినల్ స్థితికి వస్తుందన్నమాట. ఓకే. ఆ విధంగా చేసుకోవాలండి. ఇలాగా అంటే పాదరసం కూడా పూర్వం ఉండి అమ్మ, ఆ రసం యొక్క పూసలు కానీ ఆ రసాన్ని సాలిఫైడ్ చేసి పాదరసాన్ని ఆ బిందులో వేయటం, తాగే పాలలో వేయడం, ఇలాగా లేకపోతే మెడలో ధరించడం ఇలా జరిగేది. ఆ మెడలో ధరించినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క శరీరంలో ఉన్న విషాలు ఏవి ఉన్నాయో ఆ పూస తీసుకునేది రంగు మారుతుంది. దాన్ని మళ్ళీ నిమ్మరసంలో వేస్తేమో ఓవర్ నైట్ మళ్ళీ మన్నాడికి తల మెరుస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ వదిలిపోతాయి. అదేవిధంగా ఈ లోహాలన్నీ కూడా మన శరీరంలో ఉన్న విషాలని తీసుకోవడం, ఆ విషాన్ని అబ్జర్వ్ చేసుకుని బయటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతున్నాము. అందుకనే పూర్వం ఆయుర్వేదంలో భస్మాలు విపరీతంగా వాడారు. ఆ భస్మాల వల్ల కిడ్నీలు పోతాయని బ్రిటిషర్స్ బాగా ప్రచారం చేసి ఆయుర్వేదాన్ని నుంచి జనాలందరినీ పక్కకి దారి మళ్ళించారు. ఇదంతా వెనకాల జరిగే విధం. ఈ బెనిఫిట్స్ అన్ని మనం మిస్ అయ్యాం. అలాగా ఇప్పుడు పచ్చి మామిడికాయ అమ్మ ఏముంది, 1 కేజీ మీకు 50 రూపాయలు 100 రూపాయలు దొరుకుతాయి. 1 కేజీ తెచ్చుకోండి, పొయ్యి మీద కాల్చుకోండి. కాల్చి పై తొక్క మాడిపోయిన తర్వాత తొక్క తీసేసి లోపల గుజ్జు సెపరేట్ చేసుకుని అందులో కాస్త పంచదార, కాస్త సరిపడి సాల్ట్ వేసుకోండి. దాన్ని ఒక సిరప్ కింద చేసుకోండి. చేసుకొని శుభ్రంగా బయటికి వెళ్ళేటప్పుడు 1 చెంచా వాటర్లో కలుపు తాగేసి వెళ్ళిపోతే అమ్మ ఈ డీహైడ్రేషన్ అనేదే ఉండదు అసలు. గాలుపు దెబ్బ కూడా బ్రహ్మాండంగా రికవరీ అవుతారమ్మా. ఈ డీహైడ్రేషన్ వల్ల డయేరియా ఎక్కువ వస్తుందండి సమ్మర్లో. నీళ్ళ విరేచనాలు అంటాం కదా మనం, వాటి వల్ల కూడా మినరల్స్ హైయెస్ట్ వేస్ట్ అయిపోతాయి. పిల్లల్లో ఇంపార్టెంట్. పిల్లలు ఏంటంటే ఖాళీగా ఉంటే సమ్మర్ హాలిడేస్లో ఉదయం నుంచి రాత్రి దాకా ఆడుతూనే ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ సాల్ట్ కొంచెం షుగర్ కొంచెం కలిపి జీలకర్ర ధనియాలు కూడా వేపించమ్మా. ఎందుకంటే జీలకర్ర చలవ చేస్తుంది, ధనియాల్లో హైయెస్ట్ కాల్షియం. అందుకు ఈ సాల్ట్ కలిపి కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే కలపచ్చు, లేకపోతే లేదు. ఒక కాస్త నిమ్మకాయ పిండి ఇది కనుక ఈ కషాయం కొంచెం ఆ జీలకర్ర పొడిని ధనియాల పొడిని కూడా వేసి ఉంటే కరివేపాకుని కూడా సన్నగా తరిగమ్మ ఆ మజ్జిగలో వేసి ఇస్తే కనుక యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూరిన్ ఫ్లో బ్రహ్మాండంగా అవుతుంది నేను చెప్పిన ఫార్ములా వల్ల. ప్లస్ బాడీలో మినరల్స్ ఇమ్మీడియట్గా రికవరీ అయ్యి పిల్లలకి డయేరియా బారి నుంచి కాపాడాలి ఈ సమ్మర్లో అంటే ఒక అద్భుతమైన ఫార్ములా ఇప్పుడు నేను చెప్పిందమ్మా. ఓకే. ఏం చేయాలి అంటే ఒక 100 ml 200 ml వాటర్ తీసుకుని ఆ పిల్లవాడి వయసుని బట్టి ఆడు తాగలిగే కెపాసిటీని బట్టి ఈ ధనియాలు జీలకర్ర లైట్గా వేపించుకున్నామా సన్నటి పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. ఉంచుకుని అది కాస్త అందులో వాడేసి ఒక 3 పించులో 2 పించులో ఎంతో కొంత వేసి కొంచెం సాల్ట్ వేసి ఆ నిమ్మకాయ పిండి ఆ మజ్జిగలో కానీ ఉత్తి వాటర్, మజ్జిగలో తాగిన వాళ్ళకి ఉత్తి వాటర్ అయినా ఇవ్వచ్చు. ఈ విధంగా మీరు ఉదయం సాయంత్రం ఇవ్వండి, పడుకునేప్పుడు కూడా ఇవ్వడం మంచిదమ్మా పిల్లల్లో. ఈ సమ్మర్లో ఏమవుతుందంటే స్వెట్ విపరీతంగా వస్తుంది కాబట్టి ఈ స్వెట్ వల్ల మినరల్స్ వేస్ట్ అయిపోతాయి. అందులో హాలిడేస్ కాబట్టి పిల్లలు ఉదయం నుంచి రాత్రి దాకా ఆడుతూనే ఉంటారు. ఎప్పుడైతే బాడీలో ఈ మినరల్స్ తగ్గిపోయినాయో లేకపోతే ఏ వాటర్ దొరికితే ఆ వాటర్ తాగటం వల్ల కానీ ఎన్వి ఎక్కువగా కారం తినటం వల్ల కానీ ఈ డయేరియా అనేది రావచ్చు. డయేరియా వస్తే వన్స్ మనం హాస్పిటల్కి వెళ్తే చాలా అయిపోతుంది బిల్. రాకుండానే ముందర జాగ్రత్త తీసుకోవాలంటే ఈ విధమైన డ్రింక్ పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవచ్చు. కానీ పిల్లలు మోస్ట్లీ ఎక్కువ ఆడతారు కాబట్టి వాళ్ళ మీద తల్లిదండ్రులు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని జాగ్రత్తగా చేయాలన్నమాట. సో ఈ సమ్మర్ జాగ్రత్తగా ఉండాలండి. అదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.